ఏపీ శాసనమండలిలో ఒక గందరగోళ పరిస్థితి అయితే నెలకొన్న సిచ్యువేషన్ కనిపించింది. హెరిటేజ్ ఇందాపూర్ డైరీలపై చర్చ జరగాల్సిందే అని చెప్పి బొత్స సత్యనారాయణ పట్టుబట్టిన పరిస్థితుల్లో ఒక గందరగోళ సిచ్యువేషన్ అయితే కనిపించింది. శాసనమండలిని వాయిదా వేయడం జరిగింది. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఏదైతే ఇవాళ 4వ రోజు కూడా ఏపీ శాసన మండలి సమావేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏదైతే హెరిటేజ్ ఇందాపూర్ డైరీ అంశాలకు సంబంధించి సభలో చర్చించాలని వరుసగా వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టడం, దానికి చైర్మన్ తిరస్కరిస్తున్న నేపథ్యంలో గత 3 రోజులుగా సభ గందరగోళం జరుగుతున్న నేపథ్యంలో కనీసం 10 నిమిషాల పాటు కూడా సజావుగా సభ కొనసాగటం లేదు. ఇవాళ కూడా అదే పరిస్థితి తలెత్తటం. సభ ప్రారంభం కాగానే ఏదైతే వైసీపీ సభ్యులు తిరుపతి లడ్డు ప్రసాదాంశం మరియు హెరిటేజ్ సంస్థకి అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడంపై సభలో చర్చించాలని కోరుతూ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించడం, దాన్ని చైర్మన్ తిరస్కరించడంతో వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత 3 రోజులుగా చర్చించేందుకు తాము పెద్ద ఎత్తున కోరుతున్నప్పటికీ అటు చైర్మన్ వైపు నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ స్పందన లేదంటూ తీసుకువెళ్లి ఆయన జరిగిన అపచారాన్ని మన్నించాలంటూ వాళ్ళు నినాదాలు చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున గందరగోళం చెలరేగింది. దీంతో చైర్మన్ సభను 10 నిమిషాల పాటు విరామం ప్రకటించారు. ఏదైతే గత 4 రోజులుగా ఇందాపూర్ డైరీకి సంబంధించి హెరిటేజ్ తో ఉన్న మాట్లాడాల్సిందే, సభలో చర్చించాల్సిందే అంటూ వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానాలని ఇస్తూ వస్తున్న నేపథ్యం. అయితే గత 3 రోజులుగా ఇదే అంశంపై వాళ్ళు చర్చకు పట్టుబట్టడం, సభ ప్రారంభం నాటి నుంచి దాదాపు 10 గంటలకు సభ ప్రారంభమవుతుంది. ఇదే అంశంపై వాయిదా తీర్మానాన్ని ఇవ్వటం, వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తూ దాని వెంటనే సభ్యుల నినాదాల నేపథ్యంలో సభ వాయిదా పడుతూ వచ్చింది. ఖచ్చితంగా సభ దాదాపు గత 3 రోజులుగా పరిశీలించినట్టయితే కేవలం 10 నిమిషాలకు మించి ప్రశ్నోత్తరాల్లో చైర్మన్ ప్రారంభిస్తున్నప్పటికీ సభలో వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నిరసనను ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో సభ గందరగోళంగా జరుగుతున్న పరిస్థితి. గత కాలంగా ఈ లడ్డు అంశంపై ఇందాపూర్ డైరీకి ఉన్న లింకులను ప్రస్తావిస్తూ వస్తున్న వైసీపీ సభలో ఏదైతే హెరిటేజ్ సంబంధించి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా ఇందాపూర్ ఉంది, దాన్ని వెబ్సైట్ లో పెట్టారు. వెంటనే దాన్ని వెబ్సైట్ నుంచి కూడా కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా మార్చారు అంటూ కొన్ని ఆధారాలతో ఇటీవల వైసీపీ సభ్యులు హెరిటేజ్ పై ఆరోపణలు చేయటం, దాన్ని సభలో చర్చించాలంటూ కోరుతున్న నేపథ్యంలో అటు మా కూటమి మంత్రుల నుంచి కూడా గట్టి రియాక్షన్ ఎదురవుతుంది. అసలు హెరిటేజ్ అంశం సభలో ప్రస్తావించాల్సిన అవసరం ఏముందంటూ అటువైపు కూటమి వైపు నుంచి కూడా మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్న నేపథ్యంలో అటు కూటమి మంత్రులు వర్సెస్ వైసీపీ సభ్యులుగా గందరగోళ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో సమావేశాలు అయితే సజావుగా సాగటం లేదు. గత 3 రోజులుగా ఏదైతే గత శనివారం రోజున బడ్జెట్ అటు శాసనసభతో పాటు ఇటు మండలిలో కూడా ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి 4 రోజుల పాటు చర్చించాల్సిన అవసరం అయితే ఉంది. మంగళవారం నుంచి సమావేశాలు పునఃప్రారంభం అయ్యాయి. మంగళవారం నుంచి కూడా 4 రోజుల పాటు అంటే మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజుల పాటు బడ్జెట్ పై చర్చించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇటు ఇందాపూర్ అంశం చర్చించిన తర్వాత బడ్జెట్ కు వెళ్దామని వైసీపీ సభ్యులు గట్టిగా పట్టుబడుతున్న నేపథ్యంలో అటు బడ్జెట్ సంబంధించిన చర్చ కూడా ఇంతవరకు ప్రారంభం కాలేదు. అయితే వైసీపీ సభ్యులు మాత్రం ఒకటే కోరుతున్నారు, ఏదైతే వైసీపీని పెద్ద ఎత్తున బదనాం చేసిన ఈ ఇష్యూని ఖచ్చితంగా సభలో మాట్లాడాల్సిందే. ఏదైతే అటు ఇందాపూర్ కి సంబంధించి ప్రత్యక్ష సంబంధాలు ఉన్న హెరిటేజ్ కూడా దీనికి బాధ్యత వహిస్తూ మాట్లాడాలని మాత్రం అటు వైసీపీ సభ్యులు కూడా కోరుతున్న నేపథ్యంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి అటు హెరిటేజ్ కూడా స్పందించింది. హెరిటేజ్ ఇప్పటికే విపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ కూడా అటు సభతో పాటు బయట కూడా హెరిటేజ్ సంస్థను బదనాం చేసేలా ఆరోపణలు చేశారు. దీనికి సమాధానం ఇవ్వాలంటూ ఆయనకు లీగల్ నోటీసులు ఇవ్వటం, అయితే ఆయన కూడా గట్టిగానే దానికి నిన్న కౌంటర్ గా మాట్లాడారు. ఏదైతే హెరిటేజ్ సంబంధించి తన కేవలం ఆరోపణలు చేశానో నా దగ్గర తన దగ్గర ఉన్న ఆధారాలతో మాత్రమే మాట్లాడానని ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే హెరిటేజ్ గత 30 సంవత్సరాలుగా ఉన్న సంస్థకు సంబంధించి మాట్లాడితేనే లీగల్ నోటీసులు ఇస్తున్నారు. అంటే దేవదేవుడికి సంబంధించిన అంశం, కోట్లాది మంది ఆయన భక్తులకు సంబంధించిన అంశం కావడంతో తాము మాట్లాడాల్సి వస్తుందని, దానికి భక్తులకి వీళ్ళు
ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. చంద్రబాబు కూడా పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పిన తర్వాతే ఈ అంశంపై తాను రియాక్ట్ అవుతానని మాత్రం బొత్స కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ సభ ప్రారంభానికి ముందు వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన ప్రారంభించారు. ఆ గేటు దగ్గరికి వెళ్లేటప్పుడు కూడా గోవిందా గోవిందా అంటూ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు ఉన్న బొమ్మలను పట్టుకుని ర్యాలీగా బయలుదేరారు. అయితే ఇదే సమయంలో అటు పోలీసులు కూడా అటు ఫ్లెక్సీలతో పాటు ప్లకార్డులను కూడా లోపల అనుబంధించకపోవడంతో కొంత గందరగోళం చెలరేగింది. అయితే మొత్తం మీద సభలోకి వాళ్ళు వెళ్లిన తర్వాత కూడా అటు చైర్మన్ ఇదే వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో మళ్ళీ పెద్ద ఎత్తున గందరగోళం చెలరేగింది. పూర్తి స్థాయిలో ఈ అంశంపై చర్చ జరిగే వరకు మాత్రం సభ జరిగే అవకాశం మాత్రం కనిపించడం లేదు. అయితే చైర్మన్ గత 3 రోజులుగా ఇరుపక్షాలతోటి మాట్లాడి సంయమనంతో ఆ సభను తిరిగి గాడిలో పెట్టేందుకు మాత్రం ప్రయత్నిస్తున్నప్పటికీ మాత్రం వైసీపీ నుంచి ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి చర్చ జరగాలని పట్టుబడుతున్న నేపథ్యంలో సభ గందరగోళ పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉండబోతుందనేది మాత్రం చూడాల్సి ఉంది. ఈశ్వర్. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.